ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామరెడ్డి గారు. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. మిరాయ్ అసెట్ వాళ్ళకి సంబంధించింది న్యూ ఈటీఎఫ్ ఈవీది రాబోతున్నాను కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఈ రోజే ఓపెన్ చేశారంటే ఈటీఎఫ్ని అండ్ కొత్తగా ఎన్ఎఫ్ఓ అండ్ మనం న్యూ ఫండ్ ఆఫరింగ్ అనమాట. సో ఈ రోజు నుంచి అండ్ జూలై 5th వరకు ఓపెన్లో ఉంటుంది ఇది. పూర్తి పేరు ఏంటంటే మిరాయ్ అసెట్ నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ అనమాట. వీళ్ళు దీన్ని ఈటీఎఫ్ ఫార్మేట్లో లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే ఎన్ఎస్ఏ వాళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి. న్యూ ఏజ్ వెహికల్స్ అనమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద. బట్ విత్ ఇన్ 1 monthకే పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ చూసేసి మిరాయ్ అసెట్ వాళ్ళు ఈటీఎఫ్ ఫార్మేట్లో తీసుకొస్తున్నారు దీన్ని. ఈటీఎఫ్ ఫార్మేట్లో అంటే ఈరోజు ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అయింది. సో ఎవరికైనా యూజర్స్ కావాలంటే డైరెక్ట్గా ఫండ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు నుంచి ఓపెనింగ్ జూలై 5th వరకు ఓపెన్లో ఉంటుంది. జూలై 5th తర్వాత ఏమంటే 15 days తర్వాత సెకండరీ మార్కెట్లో వస్తుంది. కాబట్టి మనం జూలై 20th నుంచి మనం జీరోదా ఇలాంటి పర్ఫార్మెన్స్ మనం కొనుక్కోవచ్చు డైరెక్ట్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి. సో ఇది హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆటోబీస్తో పోల్చుకుంటే ఇది బాగుందండి. అండ్ వీళ్ళు రిఫరెన్స్గా తీసుకుంది లాస్ట్ 10 years డేటా అనమాట. కొత్తదైనా సరే ఫండ్ ప్రతిదీ కొత్తది లాంచ్ చేసినా సరే అవి ఎప్పటి నుంచో ఉన్న స్టాక్సే కదా. అందుకు లాస్ట్ 10 years నుంచి యావరేజ్ మీద ఎంత వచ్చి ఉంటుంది ఈ ప్యాక్లో పెడితే అని మనకి బ్యాక్ టెస్టింగ్ డేటా ఇస్తారనమాట. ఈ డేటా ప్రకారం ఇది సిన్స్ స్టార్టింగ్ నుంచి ఇది 20% ఫర్ యానం జనరేట్ చేస్తుంది. లాస్ట్ 5 years నుంచి 30% జనరేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ 1 yearలో 50% జనరేట్ చేసింది ఈ న్యూ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన ఇండెక్స్. అండ్ ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటికే 19% జనరేట్ చేసింది. అండ్ మన స్టాక్స్ కానీ చూస్తే ఎక్కువ వెయిటేజీ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్ టైర్స్ కంపెనీస్ కండి. అండ్ బజాజ్ ఆటోకి 7% వెయిటేజీ, అండ్ టాటా మోటార్స్ 6% వెయిటేజీ, అండ్ మహేంద్రకి 5.8% వెయిటేజీ, అండ్ మారుతికి 5% వెయిటేజీ, ఎక్సైడ్ బ్యాటరీస్కి 4.7% వెయిటేజీ, అండ్ బోస్కి 4% వెయిటేజీ, అండ్ మదర్సన్ సుమికి 4% వెయిటేజీ, ఐసర్ మోటార్కి 4% వెయిటేజీ, అండ్ సీజీ పవర్ 4% వెయిటేజీ. సో ఇట్లా వీటన్నిటికీ వెయిటేజ్తో తయారు చేసుకుంటా మొత్తం మీద 33 కంపెనీస్ దాకా ఉన్నాయండి దీంట్లో. 33 డిఫరెంట్ కంపెనీస్. ఇందులో నా బ్యూటీ ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్, వాటికి సాఫ్ట్వేర్ అందించే కంపెనీస్ పెట్టారు, వాటికి బ్యాటరీస్ అందించే కంపెనీస్, వాటికి స్పెషాలిటీ కెమికల్స్ సప్లై చేసేవి, వాటికి ఫ్లూయిల్ సప్లై చేసే కంపెనీస్, ఈ మొత్తం కలిపి చేసిన ప్యాకేజ్ అనమాట. అందుకని ఆటో నిఫ్టీతో పోల్చుకుంటే ఇట్స్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అండ్ లేటెస్ట్ న్యూ వెహికల్స్ కదా, న్యూ ఏజ్ వెహికల్స్ కాబట్టి ఇది బాగుంటుందండి ఇది. సో అమరాజా బ్యాటరీస్ ఉంది, అండ్ అశోక్ లైలాండ్, బజాజ్ ఆటో, భారత్ ఫోర్స్, బోస్, సీజీ పవర్, ఐసర్ మోటార్, ఎక్సైడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, అండ్ హెమాద్రి కెమికల్స్, అండ్ హీరో హోండా కార్ప్, జేబీడబ్ల్యూ ఆటో, జూపిటర్ వేగన్స్, కేపీ80 టెక్నాలజీస్, అండ్ ఎల్టీ టెక్నాలజీస్, అండ్ మహేంద్ర, మారుతి, మిండా, అండ్ మదర్సన్ సుమి, ఒలెక్ట్రా, అండ్ రతన్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అండ్ మదర్సన్ సుమి, అండ్ సోనా బిఎల్డబ్ల్యూ, టీవీఎస్ మోటార్, టాటా కెమికల్స్, టాటా ఎలక్సీ, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇనోమిండా, అండ్ వరాక్ ఇంజనీరింగ్. మొత్తం ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన టోటల్ ఎక్కువ స్ట్రక్చర్స్ మొత్తాన్ని ఒకే ప్లేస్లో పెట్టారండి. అండ్ జనవరి నుంచి కూడా బాగా వస్తుంది, ఆల్మోస్ట్ 90%. సో ప్రస్తుతానికి ఎలక్ట్రికల్స్ వెహికల్స్కి గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి ఈ ఇండస్ట్రీ బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే దీన్ని న్యూ ఏజ్ వెహికల్స్ అన్నారు అనమాట. సో డెఫినెట్గా ఇది ఈటీఎఫ్ ఫార్మాట్లో బాగా సక్సెస్ అవుతుందండి. అండ్ మనలాంటి ఈటీఎఫ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట ఇది బేసికల్గా. కాకపోతే ఒకటి ఇండెక్స్ ఫండ్లో కూడా వీళ్ళు లాంచ్ చేయాల్సింది, బట్ ఎందుకు లాంచ్ చేయలేదు, కేవలం ఈటీఎఫ్ ఫార్మేట్లో లాంచ్ చేస్తున్నారు. ఈటీఎఫ్లో ఏంటంటే లిక్విడిటీ ఎనఫ్గా లేకపోతే మనకు కొనలేము లైవ్ మార్కెట్లో. లిక్విడిటీ ఉంటే బాగుంటుంది. మోస్ట్లీ ఎందుకు అంటారు దానికి బిగ్ రీజన్? అలాగని లేదు, ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు వాళ్ళది. వాళ్ళు రీసెంట్గా వాళ్ళు ఈటీఎఫ్స్ కొత్త బాగా లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మూమెంటం క్వాలిటీ 100 లాంచ్ చేశారు. అచ్చం స్మాల్ క్యాప్కు సంబంధించిన మూమెంటం క్వాలిటీ 100 లాంచ్ చేశారు. అది ఈటీఎఫ్లో బాగా పాపులర్ అయిపోయింది. బహుశా వాటి నుంచి క్లూ తోటి ఇది అచ్చం ఈటీఎఫ్లో లాంచ్ చేస్తున్నట్టున్నారు. బట్ ఇండెక్స్ ఫండ్లో కూడా లాంచ్ చేసి ఉంటే మనకి బయింగ్ బాగుండేది, ఎందుకంటే లిక్విడిటీ సంబంధం లేకుండా అక్కడ కొనుక్కోవచ్చు. అందుకు ఈటీఎఫ్ డే ఫస్ట్ నుంచి నువ్వు కొనలేవు, ఎందుకంటే ఎనఫ్ లిక్విడిటీ లేదనుకోండి మనం బై చాలా చేయలేము అనమాట. బట్ సిన్స్ జనాల్లో చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్కి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఈ ఏఎంసీ కంపెనీలు కనుక చూస్తే పబ్లిక్ పల్స్ చూసేసి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది స్పాట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, రీసెంట్గా వీళ్ళు ఇండియన్ టూరిజం ఇండెక్స్ ఇంతవరకు లేదు, టూరిజం ఇండెక్స్ కూడా పెట్టేశారు. బహుశా 1 month 2 monthsలో
ఏదో ఒక ఎంసీ వాళ్ళు దాన్ని ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేసినా పెద్ద ఆశ్చర్యపోతున్న పని లేదు. సో అంటే పీపుల్కి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి లేదంటే సిచ్యువేషన్ ఓరియంటెడ్గా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫండ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే ట్రెండింగ్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ఆఫ్ కోర్స్. వాటి స్టేషన్స్ కావచ్చు, వాటి ఫ్లూయిల్స్ కావచ్చు, వాటి స్పెషాలిటీ కెమికల్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, వాటికి ఎగ్జిస్టింగ్ బిజినెస్తో పాటు ఇది అడిషనల్ రెవెన్యూ కదా. కాబట్టి ఇవన్నీ మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా, అంటే ఫ్యూచరిస్టిక్ గ్రోత్ ఉన్న కంపెనీస్. న్యాచురల్ ఎవరికైనా వీటిని పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలనిపిస్తుంది. విడిగా పెట్టే బదులు ఒక ప్యాక్లా తీసుకుంటే మనకు రిస్క్ తగ్గుతుంది అండ్ రివార్డ్ బాగుంటుంది. కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. రైట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.